నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. జ్యోతిష్య శాస్త్రం ఒక అద్భుతం. వేదాంగమైన జ్యోతిష్య శాస్త్రం అనేటువంటిది మానవ జీవన గమనానికి ఒక వరం. జ్యోతిష్య శాస్త్రం నీ జీవితంలో వెలుగునింపే ఒక భాష. ఆ భాష నీకు అర్థమైతే ప్రకృతి నీతో మాట్లాడుతుంది. అస్ట్రాలజీ నేర్చుకోవాలి అనుకునే వారికి అద్భుత అవకాశం. మురళీధర శర్మ గారి అస్ట్రాలజీ క్లాసెస్ అతి త్వరలో మొదలు కాబోతున్నాయి. 100% జాబ్ గ్యారంటీ. వివరాల కొరకు సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష పండితులు, అమ్మవారి సేవకులు, దత్త గణపతి ఉపాసకులు మురళీధర శర్మ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడతాం. మురళి గారు నమస్కారం అండి. మహాదేవ. మురళి గారు, ఇవాళ రేపు మనం చూసుకుంటే యాంగ్జైటీ అనేది చాలా మందికి ఉందండి. యాంగ్జైటీ కానీ, డిప్రెషన్ కానీ, మానసిక రుగ్మతులు, ఇది అది అని ఏం కాదు. ఒక్కొక్కసారి ఆల్ ఆఫ్ అ సడన్ హార్ట్ రేట్ పెరిగిపోతుంది, గుండె దడదడదడదలు ఆడుతుంది, పాల్పిటేషన్స్ వచ్చేస్తుంటాయి. అసలు ఎందువలన వస్తుంది అది? డిప్రెషన్ కూడా. డిప్రెషన్ ఇక మస్ట్. అది డిప్రెషన్ లేనివాడు ఉన్నాడంటే నిజంగా అబ్బా అదృష్టవంతుడు అని చెప్పాలి. ఈ డిప్రెషన్ లేనివాడు అదృష్టవంతుడు, అప్పు లేనివాడు అదృష్టవంతుడు ఈ కలియుగం. డెఫినెట్లీ ఇంకే సమస్యలు ఉన్నా పర్వాలేదు, కానీ ఇవి రెండు మాత్రం ఉండదు. డిప్రెషన్ ఉంటే అసలు నిద్రే పట్టదు. ఇవి రెండు మొగుడు పెళ్ళాలాగా. అప్పులు ఉంటే డిప్రెషన్, డిప్రెషన్ ఉంటే అప్పులు. సో ఈ రెండు కూడా డెఫినెట్ గా ఇబ్బంది పెడుతున్నాయి. సరే, అప్పుల గురించి మనం చాలా సందర్భాల్లో మాట్లాడే మైత్రేయ ముహూర్తాన్ని చాలా వైభవంగా మీరు చెప్తూ ఉన్నారు. ఇక ఈ యాంగ్జైటీ విషయం గురించి చెప్పండి. చిన్నపిల్లల్లో కూడా ఉంది యాంగ్జైటీ. దీని నుంచి బయటపడాలి అని అంటే ఏంటి మార్గం, ఏంటి? ఏం చేసినా అవ్వట్లేదు అంటే ఇంకా జటిలంగా ఉంది సమస్య, ఏం చేయమంటారు? తప్పకుండా తల్లి. ఎక్కువగా కూడా చంద్రునికి సంబంధించి కానీ, లేదా శని అండ్ చంద్రుడు కలిసి ఉన్న ఈరోజు మార్నింగ్ ఒక కాల్ మాట్లాడాను. గురువుగారు, నేను అసలు సూసైడ్ అటెంప్ట్ కూడా చేసేటువంటి ఆలోచన వచ్చింది అన్నాడు. ఓకే, ఈ ఆలోచన రావడానికి నువ్వు అన్నావు, ఒప్పుకుంటా అని చెప్పి 22 నిమిషాలు మాట్లాడుతున్నాను. 22 నిమిషాలు ఏం మాట్లాడా అంటే 2012 నుంచి 2019 వరకు నీకున్నటువంటి పీరియడ్ ఏదైతే ఉందో ఎంత బాగుంది, ఇందులో ఇది జరిగింది, ఇందులో ఇది అవును, ఇది జరిగింది, అవునా కదా? అవును గురు, అవును. మరి బాగుంది కదా, ఏదో ఒక 6 నెలలు బాగాలేంది అని చెప్పి నువ్వు నేను సూసైడ్ చేసుకుంటా అంటే ఏంది అది? ఇంత ఎంజాయ్ చేసినావు, ఈ లైఫ్ మొత్తం హ్యాపీగా ఎంజాయ్ చేసినావు. 2.5 సంవత్సరాలు నీకు కర్మ రాసి ఉంది. ఈ 2.5 సంవత్సరాలు అనుభవించు, అది కూడా అనుభవించు. లేదు లేదు, మనకు శని మిథునంలో ఉండి లగ్నం వచ్చేసి మన ఇదేంది కర్కాటక లగ్నము. ఇది 12వ చూపు నుండి చంద్రునిలో శని దశ. అది దశలో అంతర్దశలో. అయితే ఇప్పుడు ఆ శని 2వ భావాన్ని చూస్తున్నాడు. ఈ పీరియడ్ వచ్చినప్పుడు 80 లక్షలు ఒక శాండ్ బిజినెస్ మీద ఇన్వెస్ట్ చేసిండట. 80 లక్షలు. ఇంత డేంజర్. ఆల్మోస్ట్ 1 crore రాలేదు, డబ్బులు ఇరుక్కపోయినవి. విన్నారా? ఇక్కడ సప్తమాధిపతి ఎవరైతే ఉన్నారో 12లో ఉన్నాడు. 12లో ఉండి 2వ స్థానాన్ని చూస్తాడు. 7వ స్థానం ఏమిటి? ఉదాహరణకు మనకు బిజినెస్ సప్తమం. ఏదో పార్ట్నర్లా లేదా ఏదో బిజినెస్ అంటే మనం ఎంచుకున్న వాళ్ళు మంచిగా ఎంచుకోవాలి, లేదా మనం నమ్మేటువంటి ఆ క్యాండిడేట్ మంచివాడా కాదనేది చూసుకోవాలి. ఇన్ని చూసుకొని మనం ముందుకు వెళ్ళాలి. ఏదో గుడ్డి వెళ్ళిపోయినాం, డబ్బులు ఇచ్చేసినాము, వాడు ఎంతో పర్సంటేజ్ ఇస్తా అన్నాడు, లేదా ఇంకేదో అన్నాడు, అయిపోయింది మొత్తం. కనుక చాలా మటుకు ధైర్యం చెప్పాను. విషయం కింద డబ్బులు వస్తాయి. 2025 6 నెలల నుండి పలానా సమయం వరకు వస్తాయి డబ్బులు. డోంట్ వరీ, వెయిట్ చేయండి, ఈ రెమెడీ చేసుకోండి అని చెప్పా. సరే గురువు గారు అని చెప్పి అన్నారు. అట్లా ఇక మరికొందరిది ఏమిటంటే, వాస్తవానికి చంద్రుడు, ఒక అమ్మాయి వివాహం కావాలి అంటే చంద్రుడు బాగుండాలి. తల్లి ప్రేమ ఒకరు పొందాలి అన్నా కూడా చంద్రుడు బాగుండాలి. ఇట్లా ఎందుకు చెప్తున్నా అంటే 8వ స్థానంలో చాలా మనం చెప్పుకొని ఉన్నాం. 8వ స్థానంలో కానీ 6వ స్థానంలో కానీ చంద్రుడు ఉంటే నీచపడిపోయి కానీ కొంచెం వేరే సైడ్ లుక్స్తో వేరే గ్రహాల చూపు పడినా కూడా తల్లికి రివర్స్ మాట్లాడడము, తల్లిని కొట్టడానికి పోవడము, లేదా తల్లిని తిట్టడము లాంటివి ఉంటాయి. ఖచ్చితంగా ఉంటాయి 100%. తల్లే వీరికి శత్రువులా అనిపిస్తుంది. బయట వారందరూ కూడా వీరికి మంచివారు లాగానే కనబడతారు. అలా తిడితే మళ్ళీ చంద్రుడు ఇంకా పాడే, ఇంకా ఇబ్బంది పడతాడు. ఇది దీని ఇంపాక్ట్ ఎక్కడ భార్య మీద చూపిస్తుంది. కనుక అన్ని మనము ఓపికగా
ఉండాలి. ఇక ఇది మొత్తము కూడా మనకు మూన్ అంటే చంద్రునికి సంబంధించినటువంటిది. అవును, ఏరియా ఏదైతే ఉందో మనకు ఇది చంద్రునికి సంబంధించి అధిపతి దీనికి. ఇది ఎంత స్మూత్ గా ఉంటే అంత వీరు చంద్రునికి సంబంధించినటువంటి బలం పొందుతున్నారు అనేటువంటిది. కొంత ఇబ్బందికరంగాను లేదా ర్యాష్ గాను లేదా ఇక్కడ కొంత రేఖలు ఇబ్బందిగా ఉన్నా కూడా తప్పకుండా వీరు డిప్రెషన్కి ఎక్కువ గురయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది. నైట్ టైం నిద్ర కూడా పట్టదు, గుండె హార్ట్ బీటు ఎక్కువ కూడా కొట్టుకునేటువంటి పరిస్థితి ఉంటుంది. కనుక వీరందరూ ఈశ్వరుణ్ణి శరణు కోరాలి. ఎందుకు అంటే సోమవారము ఈ యొక్క మనకు చంద్రునికి సంబంధించింది. చంద్రునికి సంబంధించిన అధిపతి ఎవరు అనుకుంటే గౌరీ శంకరుడు. కనుక ఈ యొక్క సోమవారము పాలు శర్కర కలిపినటువంటి మిశ్రమాన్ని తప్పకుండా ఈశ్వరునికి ఒక 3 సోమవారాలు అభిషేకం చేసుకున్నట్టయితే తప్పకుండా ఆ యొక్క పవర్ జనరేట్ అవుతుంది. అయితే మీరేం చేస్తారు ముఖ్యంగా అంటే ఎదుటి వారితో కానీ లేదా మీ భార్యతో కానీ మీ భర్తతో కానీ ఇలాంటి సిచ్యువేషన్ ఎదుర్కొనేటువంటి వారు ఎక్కువగా కూడా ప్రేమను పంచే ప్రయత్నం చేయండి. ఇప్పుడు మానసికంగా ఒక వ్యక్తి దృఢంగా లేడు, తను ఏం చేయాలి? మానసికంగా ధైర్యం చెప్పాలి. కనుక నువ్వు మానసికంగా దృఢంగా లేవు, నువ్వు అందుకే ఈ విధంగా ఉన్నావు, నిన్న ఎవరు మాట్లాడద్దు, నువ్వు పిచ్చోనివి అంటే వాడు ఇంకింత ఇబ్బంది అవుతుంది. కనుక తనకు మోటివేషన్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. ఒకవేళ నేను గుడికి రాను, నాకు సిగ్గు అని అనుకునేటువంటి వారు ఇంట్లోనే చక్కగా కూడా అసలు ఇంకా గుడికి రాను అనే వాళ్ళకి రెమెడీ చెప్పడం అనవసరం అండి. నాకైతే నచ్చదు నిజంగా చెప్తాను. ఎందుకంటే గుడికి రాకుండా ఏమిటి, ఎవరైనా ఉంటా సిగ్గు అనుకున్నట్టయితే సిగ్గు అనుకునేటువంటి వారు ఏం చేస్తారంటే ప్రదోష కాలంలో సరే చెప్పండి. పౌర్ణమి రోజు జనరల్ గా అంటే నేను ఎందుకంటే అమ్మా ఇప్పుడు మాకు అయ్యో గుళ్ళు లేవు, ఆదివారం వస్తే చక్కగా వేరే ధర్మం వాళ్ళు ఎలా వెళ్తారు కదా, మన అసలు వారంలో ఒక్క రోజైనా వెళ్తారు. నేనే తప్ప మీరు ఒక గుడిలో మంచి ప్రధాన అర్చకులు రావాలి, రావద్దని కాదు. నేను నా వర్షన్ ఏంటిది అంటే వీరికి అందుబాటులో గుడి లేదు. ఒకవేళ అందుబాటులో గుడి లేదు, ఈ గుడి కోసం ఒక 10 కిలోమీటర్లు వెళ్ళాల్సి ఉన్నాయి. నేను మాల్తాను కాల్స్ గురువు గారు ఇప్పుడు టెంపుల్ అంటే అబ్బా నవగ్రహాల దగ్గర దీపారాధన అంటే అంత పొద్దున ప్రయాణం చేయాలి, ఒక అరగంట ప్రయాణం ఉన్నారు. సరే అందరి కోసము పౌర్ణమి రిపీట్ ఒకసారి, ప్రతి పౌర్ణమికి చంద్రుడు అద్భుతంగా ఒక వెలుగు వెలుగుతాడు. అలా వెలిగినటువంటి సందర్భంలో మేడ మీద ఈ పాలు పెట్టి ఆ పాలల్లో చంద్రుడిని చూడండి. చూసి చంద్రుడు కనబడిన తర్వాత ఆ పాలను మీరు తాగే ప్రయత్నం చేయండి, అద్భుతమైనటువంటి ఫలితం ఉంటుంది. అంతే. అండ్ మరొకటి ఏమిటి అంటే ఈ ప్రాంతంలో మీరు 11 నెంబర్ రాస్తారు. బ్యూటిఫుల్ అండి. ఏ కలర్ పెన్ తో రాయమంటారు అది కూడా చెప్పండి. గ్రీన్ కలర్ పెన్. రైట్ అండి, బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. డెఫినెట్ గా ఈ యాంగ్జైటీ ఇష్యూస్ తో ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో వాటి నుంచి మన వాళ్ళు బయటపడాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ కృతజ్ఞతలు అండి. నమస్కారం.